కార్తీక పురాణం 8వ అధ్యాయం. కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి వశిష్ఠ మహర్షి చెబుతూ ఉంటే, జనక మహారాజు ఒక సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఓ మహర్షి, మహా పాపాలను చేసిన వారు వాటి నుంచి బయటపడడం అనేది ఎంతో కష్టమైన విషయం. జన్మ జన్మల పాటు ఆ పాపాలు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఘోరమైన పాపాల నుండి ఇలాంటి చిన్న చిన్న నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దీపదానాలు, నదీ స్నానాలు ఎలా బయటపడవేయగలవు? సముద్రంలో పడిపోయిన వాడిని గడ్డపరక ఎలా కాపాడగలదు? ఒక గుణపంతో పర్వతాన్ని ఎలా కదిలించగలం అని అడుగుతాడు. అందుకు వశిష్ఠ మహర్షి స్పందిస్తూ, రాజా, ఎవరు చేసిన కర్మను బట్టి వారు ఫలితాన్ని పొందడం అనేది నిజమే. అయితే సత్యధర్మాలను ఆశ్రయించి చేసే పుణ్యకార్యాల వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. పుణ్యక్షేత్రాల్లో చేసేటటువంటి పూజల వలన అసాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అప్పటి వరకు వెంటాడుతున్న పాపాలు ధ్వంసమవుతాయి. చిన్న నిప్పు కనిక వేల కట్టెలను దహించడం లేదా? అలాగే ఎన్ని పాపాలు చేసినా వాటిని ఒక్క పెట్టును తుడిచిపెట్టడానికి భగవంతుడికి ప్రీతిని కలిగించే ఒక చిన్న పుణ్య విశేషం చాలు. అందుకు ఉదాహరణగా ఒక కథను వివరిస్తాను, వినుము అని. పూర్వం కన్యాకుబ్జంలో సత్యనిష్ఠుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహాపండితుడు, ఎప్పుడూ కూడా అసత్యం ఆడనివాడు. ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు. ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయపడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భగవంతుడిని ఆరాధన, ధర్మ కార్యాల గురించి తప్ప మరి దేని గురించి ఆయన ఆలోచన చేయడు. పరమ నియమనిష్టలతో మసులుకుంటూ ఉండే ఆయన అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఎంతో గౌరవం. అలాంటి సత్యనిష్ఠుడికి అజామిలుడు అనే ఒక కుమారుడు కలుగుతాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చెబుతూనే పెంచుతాడు. తన కుమారుడు నలుగురికి మంచి చెప్పే స్థాయికి ఎదగాలనే ఆయన కోరుకుంటాడు. తన కుమారుల్లో భక్తి శ్రద్ధలు పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తాడు. అయితే తండ్రి ఎంత శ్రద్ధగా పెంచుతున్నా అజామిలుడు పట్టించుకునేవాడు కాదు. అసలు తండ్రి చెప్పే విషయాలపై ఆయనకి దృష్టి ఉండేది కాదు. అయినా చిన్నతనం, నెమ్మదిగా అతనే దారికొస్తాడు అని సత్యనిష్ఠుడు అనుకుంటాడు. కానీ వయసుతో పాటు అజామిలుడిలో మొండితనం పెరుగుతూ పోతుంటుంది. ఆచార వ్యవహారాలు, పూజలు ఒక చాదస్తంగా అతనికి అనిపిస్తాయి. దేవుడు దర్శనం, పూజలు వీటి వలన సమయం వృధా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదని అనుకుంటాడు. తండ్రి చెప్పే మాటలు తనని బంధిస్తున్నాయని, తన స్వేచ్ఛను హరిస్తున్నాయని భావిస్తాడు. అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైనటువంటి అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన అభిప్రాయాలను తనపై రుద్దడానికి ప్రయత్నించవద్దని తేల్చి చెబుతాడు. అజామిలుడు ధర్మం తప్పి నడుచుకోవడం, ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలాడటం తండ్రికి ఎంతో బాధను కలిగిస్తుంది. ఒక్కగానొక్క కొడుకు అలా తయారు కావడం ఆయనకి ఆందోళన కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాసితో అజామిలుడు ప్రేమలో పడతాడు. అనునిత్యం ఆ అమ్మాయితోనే తిరుగుతూ ఉంటాడు. సత్యనిష్ఠుడి కుమారుడు ఇలా తిరుగుతున్నాడంటూ అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన కుమారుడిని మందలిస్తాడు. తండ్రి మాటలను అజామిలుడు ఎదిరిస్తాడు. ఎవరేమనుకున్నా తాను ఆ అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెప్తాడు. దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తన ఇంటికి రావద్దని చెప్పి పంపించి వేస్తాడు. అజామిలుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లో ఉంటూ ఉంటాడు. అప్పటికే ఆమెకి ఒక కూతురు ఉంటుంది. అజామిలుడు ఆ ఇద్దరితో కలిసి ఉంటూ ఆ గూడెంలోని వాళ్ళతో కలిసి పనులకు వెళ్తూ ఉంటాడు. వాళ్ళతో తిరుగుతూ ఉండటం వల్ల తన ఆచారాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు తాటి చెట్టుపై నుండి పడి ఆ దాసి మరణిస్తుంది. అజామిలుడు చాలా బాధపడతాడు. వావి వరుసలు మరిచిపోయి ఆ దాసి కూతురునే వివాహం చేసుకుంటాడు. ఆ ఇద్దరికి కొంతమంది సంతానం కలుగుతారు. అయితే వాళ్ళలో చివరి సంతానమైనటువంటి ఒక్క పిల్లవాడు మాత్రమే బతుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత అజామిలుడికి వయసు పైబడిన కారణంగా అనారోగ్యానికి లోనవుతాడు. తనకి అవసాన దశ సమీపించిందనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అజామిలుడిని తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చేస్తారు. మంచంలో ఉన్న ఆయనకి యమభటులు కనిపిస్తారు. వాళ్ళ రూపాలను చూసి ఆయన భయపడిపోతాడు. ఎవరూ లేని వేళ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని, తనని వాళ్ళు ఏం చేస్తారోనని ఆయన అనుకుంటాడు. యమభటులు తమని సమీపిస్తూ ఉండటంతో కంగారు పడిపోయి నారాయణ నారాయణ అంటూ పదే పదే పిలవటం మొదలు పెడతాడు. ఆయన అలా ఆగకుండా నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండటంతో యమభటులు ఆగిపోతారు. అజామిలుడు కుమారుడు అక్కడ లేకపోవటం వల్ల ఎంతగా పిలిచినా రాడు. అలా పిలుస్తూనే అజామిలుడు తన ప్రాణాలను వదిలేస్తాడు. ఆ మరుక్షణమే దివ్య విమానంలో విష్ణుదూతలు అక్కడికి చేరుకుంటారు. వాళ్ళను చూసి యమభటులు ఆశ్చర్యపోతారు. ఆచార వ్యవహారాలు పాటించిన వ్యక్తి, వావి వరసలు మరిచిన వ్యక్తి, అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావలసి ఉంటుంది. ఆయన్ను తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. అలాంటి వ్యక్తిని విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్తారు అని విష్ణుదూతలను యమభటులు అడుగుతారు. కార్తీక పురాణం 8వ అధ్యాయం సమాప్తం.